అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. లింగపాలెం మండలం నుంచి మనకి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఏలూరు జిల్లా. అతని పేరు కడమంచి సత్యనారాయణ. ఆ ఊళ్ళో అతను నడవలేకపోతున్నాడని ఆ ఊళ్ళో వాళ్ళు మనకి రిక్వెస్ట్ పంపించారు. అతనికి బీపీ ఎక్కువగా రావటం వలన పనికి వెళ్ళినప్పుడు అక్కడ పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే చివరికి అది పెరాలసిస్ కిందకు వచ్చేసింది. సర్జరీ కూడా అయిందన్నారు ఎందుకో నిన్న మాట్లాడితే. ఇక మంచం మీదే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అతనికి. ఒక చెయ్యి పని చేయటం లేదు, ఒక కాలు అసలు లేదు, రెండో కాలు కొంచెం ఈడుస్తున్నాడు ఆయన. నడవటం, బయటికి తీసుకెళ్ళటానికి లేకపోతే స్నానానికి తీసుకెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంది అతనికి. ఇంకా బయటికి వచ్చే అవకాశమే లేకుండా ఉంది, కొనలేము అనేసి మనకి చెప్పారు. అందుకు అతనికి వీల్ చైర్ అయితే ఉపయోగపడుతుందనేసి నేను వీల్ చైర్ ఆర్డర్ చేసి పంపించాను. అది శ్రీను నిన్న వెళ్ళి అతనికి వాళ్ళ ఇంట్లో ఇవ్వటం జరిగింది, నా సమక్షంలోనే, అంటే వీడియో కాల్ సమక్షంలో. వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. దాన్ని అటు ఇటు అమ్మటం కానీ లేకపోతే పక్కన పెట్టడం కానీ చేయొద్దని చెప్పాము. నెక్స్ట్, ఇది ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా డొనేషన్ తీసుకోను కూడా మీ అందరికీ తెలుసు. నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను. దానిలో వచ్చిన ప్రాఫిట్ పెట్టే చేస్తున్నాను. నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి దీంట్లో భాగం ఉంది. ఎందుకు అంటే వాళ్ళందరి సపోర్టు నాకుంది. సపోర్ట్ ఒక్కటే కాదు, చాలా ప్రేమ కూడా ఉంది. సపోర్ట్ అంటే మళ్ళీ డొనేషన్స్ అనుకునేరు, డొనేషన్స్ కాదు. వాళ్ళు బయటకు వెళ్లకుండా నాకే శారీస్ కానీ ఏ చిన్నది అయినా నాకు ఆర్డర్ ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శ్రీను, తను ఆ పని చూసుకుని వెళ్ళను అనకుండా వెళ్ళి ఓపికగా ఇచ్చొస్తున్నాడు. శ్రీను కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాగే నన్ను మీరందరూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి. బిజినెస్ నడిస్తేనే కదా నేను ఇవ్వగలిగేది. అలా అని మీకు అవసరం లేనప్పుడు తీసుకోమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడాను. మీకు అవసరమైనప్పుడు మీకు నచ్చితే అవకాశం ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నన్ను ముందుకు నడిపించండి. ఆ విశ్వంకి, సాయికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు ఆ భగవంతునికి చాలా చాలా కృతజ్ఞతలు. ఉంటాను.